కరవును సమీక్షించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. కలకొండ మండలం పడకల్లో ఆయన రైతులను పరామర్శిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. సార్ కొంచెం కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లా కరువు పరిస్థితులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 9 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కరవు రైతులకు ప్రభుత్వం రుణ విముక్తి ప్రసాదించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న కరవుపై ప్రభుత్వ స్పందన నామమాత్రమేనని ఆయన ఆక్షేపించారు. కరవుపై వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించేందుకు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, చల్లంపల్లి, సలార్పూర్, తలకొండపల్లి, జోలపల్లిలో చంద్రబాబు పర్యటించారు. పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలైన రైతుల బాధలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కరవు పరిస్థితుల నుంచి రైతుల్ని రక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. బోర్లలో నీళ్లున్నా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కొందరు రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నా వాస్తవానికి 2-3 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎంపు కూడా ఎన్ని ఊరకు మాట్లాడితే ఆయన నన్ను వెంకటేశ్వర చేసి మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి ఇటువంటి దుర్మార్గుడు ఇక్కడ పశువులకు మేత లేక ఎన్నో పశువులకు గిడ్డ లేకుండా పశువులు చనిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం అమ్మేసుకున్నారు. చాలా బాధల్లో ఉన్నారు. అందుకని ఈ రోజు ఏ రైతాంగం అయితే అవసరపడుతున్నారు, ఈ రైతాంగానికి సహాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొచ్చాం. కరువు మండలాలుగా ప్రకటించమన్నాం. మహబూబ్ నగర్ జిల్లాని రాష్ట్రంలో 1100 మండలాల్లో వర్షాలు లేకుండా పంటలు ఎండిపోయాయి కాబట్టి మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు పనులు చేపట్టమని కోరాం. ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో ఏ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తే తప్ప మీరు మళ్ళీ తిరిగి పెట్టే పరిస్థితి. ఈ పక్కన కరెంటు ఎప్పుడు వస్తుంది తమ్ముడు? కరెంటు వస్తా ఉన్నారు మనం అడుగుతున్నాం. 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి హైదరాబాద్ లో 9 గంటలు ఇస్తా ఉంటాడు. 3 సార్లు చెప్పాడు, మాట పెట్టాడు, అసలు కరెంటు రావడం లేదు. అలాంటి సందర్భంలో 3 గంటలనే నీళ్లు తీసుకొని పంట పెడుతున్నాంటే కనీసం కరెంటు వచ్చే పరిస్థితి లేదు. సహకార సాగు పేరుతో రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.